చాలామంది కస్టమర్స్ అయితే సార్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కొంతమంది ఫేవరెట్ హీరోస్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఈ భూమి తీసుకోండి చాలా బావుంటుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెడితే పెట్టుబడి ఇంకా పెరుగుతుంది అని చెప్పి అంటుంటారు. సో, అలా ప్రమోషన్స్‌కి చాలామంది అట్రాక్ట్ అయ్యి తీసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తీసుకోవచ్చా? తీసుకోకూడదా? 100% తీసుకోవద్దు. తీసుకోవద్దు. ఎందుకంటే హ్మ్. ఖచ్చితంగా ఈరోజు ప్రాపర్టీ తీసుకోమని మహేష్ బాబు చెప్పినా, హ్మ్. చిరంజీవి గారు చెప్పినా, రామ్ చరణ్ చెప్పినా, లేదా బాలకృష్ణ గారు చెప్పినా, లేదా చనిపోయిన బాలసుబ్రహ్మణ్యం చెప్పినా, బతికున్న సీతారామ శాస్త్రి చెప్పినా, ఇంకోరు ఎవరు చెప్పినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వాళ్ళకు నటించడం మాత్రమే తెలుసు. అంటే సార్ వాళ్ళు ఏదైనా ప్రమోట్ చేయాలి అంటే ఇది కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకొనే కదా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడానికి ఒప్పుకుంటారు. డెఫినెట్‌గా వాళ్ళు చెక్ చేసుకోవాలి. హ్మ్. వాళ్ళు వాళ్ళ మేనేజర్ మీద డిపెండ్ అయ్యి, హ్మ్. ఆ మేనేజర్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మాత్రమే యాక్ట్ చేస్తారు. ఓకే. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ ఇన్ రియల్ ఎస్టేట్. హ్మ్. దే ఆర్ ప్రొఫెషనల్ ఇన్ యాక్టింగ్. హ్మ్. సో, యాక్టింగ్ చేయడం మాత్రమే వాళ్ళకొచ్చు. ఓకే. దాంట్లో మంచేదో, చెడేదో డెప్త్‌లోకి పోయి ఆలోచించి తీసుకునేంత నిర్ణయ అధికారం వాళ్ళకుండదు. అంత హ్మ్. టైం వాళ్ళకుండదు. కేవలం మేనేజరు అగ్రీమెంట్ మీద సిగ్నేచర్ వెంట పెట్టడం, యాక్ట్ చేయమని డైరెక్టర్ చెప్తే, డైరెక్టర్ చెప్పినట్టు చేయడం తప్పితే హ్మ్. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళకి ఎన్‌ఏ సర్టిఫికేట్ తెలుసా? లింక్ హ్మ్. డాక్యుమెంట్ తెలుసా? ఎల్‌పీ నంబర్ తెలుసా? రేరా తెలుసా? సెక్యూరిటీ తెలుసా? హ్మ్. మెయింటెనెన్స్ తెలుసా? ఏం తెలుసు వాళ్ళకు? ఓకే. సో, వాళ్ళు యాక్ట్ చేయడం వరకు మాత్రమే పరిమితం. హ్మ్. సో, మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని ఫీల్ అవుతున్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీరు వాళ్ళను ఓన్లీ అభిమానించేంత వరకు ఓకే. హ్మ్. అనుసరించేది మాత్రం పర్ఫెక్ట్‌గా మీరు ప్లాన్ చేసుకోకండి. ఓకే. అనుసరించడం అనేది మీ విఘ్నత మీద, మీ విషయ పరిజ్ఞానం మీద, మీ తెలివితేటల మీద డిపెండ్ అయ్యి ఉండాల. హ్మ్. సినిమాలలాగా మీరు వాళ్ళని నమ్మి నేను చెప్తున్నా గదా! మహేష్ బాబు గారిని నమ్మి, లేదా చిరంజీవిని నమ్మి, లేదా అమితాబ్ బచ్చన్ నమ్మి హ్మ్. చాలామంది చాలా ప్రాపర్టీస్‌లు తీసుకొని, లేకపోతే అమితాబ్ ఇచ్చిన ఏదైతే హోండా సిటీ చిన్న లాంటి వెహికల్‌కి ఓసారి అడ్వర్టైజ్‌మెంట్ చేసి దానిది కూడా నమ్మి తీసుకొని, హ్మ్. ఇన్ని వందల కిలోమీటర్లు లేదా ఇంత కిలోమీటర్లు మైలేజ్ వస్తదని చెప్పేసి టెస్టింగ్‌లు కూడా జేసి, హ్మ్. తర్వాత ఆయన మీద కేసులేసిన చరిత్ర కూడా ఉంది. ఆహా! సో, మహేష్ బాబు గారిని నమ్మి సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థకు మహేష్ బాబు కుటుంబ సమేతంగా అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తే, ఎన్ఆర్ఐ అనే ఒక రాజశేఖర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు దాదాపు 36,00,000 పే చేసిండు. హ్మ్. సో, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలామంది ప్రీ లాంచ్ పేరుతోటి చాలా వెంచర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అవును సార్. సో, ప్రీ లాంచ్ అంటే ఇప్పటికిప్పుడు అన్ని రకాల పర్మిషన్స్ లేవు. హ్మ్. పర్మిషన్స్ ఇంకా వస్తున్నాయి. హ్మ్. ఈ పర్మిషన్ రాకముందయితేనేమో మీకు తక్కువ వస్తది రేటు. పర్మిషన్స్ వచ్చిన తర్వాతయితే పర్ స్క్వేర్ యార్డ్ మీద 2000, 3000 అదనంగా పెరిగే ఛాయిస్ ఉంది కాబట్టి, హ్మ్. మీరిప్పుడు తీసుకుంటే తక్కువకొస్తది. అప్పుడైతే ఎక్కువైతది. తీసుకోండి అని చెప్పగానే చాలామంది కస్టమర్స్ ఏమనుకుంటారు? నిజమే గదా! ఇంత పెద్ద మంచి కంపెనీ. పైగా ఆహా! హీరో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిండు. ఈ హీరో జెప్పిండు. హ్మ్. ఇవన్నీ నిజమై ఉండవా? అనుకోని గుడ్డిగా, ఎడ్డిగా బోయి ఆయన ఎవరిని జూడకుండా మహేష్ బాబుని జూసి, హ్మ్. నా ఫ్యామిలీ గూడా మహేష్ బాబులాగా ప్రశాంతంగా ఉంటదని ఫీలయ్యి ఓకే. 36,00,000 పే జేస్తే, ఆయన పే జేసిందెవరికి? సాయి సూర్య డెవలపర్స్ అనే మార్కెటింగ్ కంపెనీకి చేశాడు. ఆయన ఎవరి దగ్గర ప్లాన్ జేసుకోవాలి? డెవలపర్ దగ్గర తీసుకోవాలి. అవును. ఆ డెవలపర్ ఎవరి దగ్గర తీసుకోవాలి? రైతు దగ్గర తీసుకోవాలి. హ్మ్. అంటే ఒక వెంచర్ అనేది మీకు చెప్పుతున్న పర్సన్ అమ్ముతున్నట్టు గాదు. హ్మ్. ఈయన మార్కెటింగ్ చేస్తున్నట్టు. హ్మ్. ఆయనకు డెవలపర్ వేరే ఉంటడు. ఆయనకు భూమి ఇచ్చిన రైతు వేరే ఉంటారు. సో, ఇదంతా ఒక లింక్ సిస్టమ్. ఈ లింక్ సిస్టమ్ అంతా గూడా కస్టమర్‌కి ఏది అర్థమైతుంది? కళ్ళ ముందు కనిపించే పర్సనే మనోడు అనుకుంటున్నాడు. హ్మ్. మనోనికి గూడా తెలియదు. నేను ఎవరి దగ్గర ప్రాపర్టీ ఇప్పిస్తున్నా, ఎవరు ఈయనకు రిజిస్ట్రేషన్ చేస్తారనే సంగతి కూడా చాలా మందికి తెలీదు. హ్మ్. అలాంటప్పుడు అట్లా తీసుకొని మోసపోయిన పర్సను తర్వాత కోర్టుకి గూడా పోవాల్సిందొచ్చింది. హ్మ్. ఈ మధ్య కోర్టు గూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చినాయి. కేసులు గూడా జరుగుతున్నాయి. కాబట్టి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నదేంటంటే, మహేష్ బాబు గారు చెప్పారని చెప్పేసో, బాలకృష్ణ గారు చెప్పారని చెప్పేసో, చిరంజీవి చెప్పారనో, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం చెప్పారనో, సీతారామ శాస్త్రి చెప్పారనో, చంద్రబోస్ చెప్పారనో వీళ్ళెవ్వరు చెప్పినా మీరు ప్లాట్లు తీసుకోకండి.
హ్మ్. వీళ్ళు చెప్పారని తీసుకోకండి. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. అసలు మీరు తీసుకుంటున్న ప్రాపర్టీ ఎన్ఏ సర్టిఫికేట్ ఉందా? హ్మ్. ఎల్‌పి నంబరు ఉందా? రేరా సర్టిఫికేట్ ఉందా? లింక్ డాక్యుమెంట్ ఉందా? ఎన్ని సంవత్సరాలు వీళ్ళు మనకు సెక్యూరిటీ ఇస్తారు? ఎన్ని సంవత్సరాలు ఈ భూమికి మెయింటెనెన్స్ చేస్తారు? హ్మ్. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా మీరు ప్రాపర్టీ నిశ్చింతగా తీసుకోవచ్చు. ఓకే. అట్లా లేకుండా మీరు తీసుకున్నారనుకో, వాళ్ళు చెప్పారని గట్టిగా తీసుకొని, గుడ్డిగా తీసుకుంటే 100% మోసపోతారనేది నా అభిప్రాయం. హుహు. కాబట్టి మీరు వాళ్ళు వీళ్ళు చెప్పారని కాకుండా, మీ ప్రాపర్టీకి ఉండాల్సిన ప్రాథమిక డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో, హ్మ్. ఆ డాక్యుమెంటేషన్ మీద డిపెండ్ అయ్యి, ఆ ఏరియా డెవలప్‌మెంట్ మీద డిపెండ్ అయ్యి, నీ ప్లాట్ తీసుకుంటున్న సరౌండింగ్ ఏమేమి డెవలప్‌మెంట్ ఉన్నాయో బేస్ చేసుకొని, హ్మ్. ఏమేమి కనెక్టివిటీ ఉన్నాయో ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్‌గా తీసుకోగలిగితే, నువ్వు డెఫినిట్‌గా సక్సెస్ అయితావు. హ్మ్. లేదనుకుంటే గుడ్డిగా తీసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మోసపోతావు. ఇబ్బంది పడతావు. హ్మ్. ప్రాపర్టీ తీసుకొని గూడా బీపీ, షుగర్ లాంటివి తెచ్చుకునే ప్రమాదం ఉంది. ఓకే. కాబట్టి డెఫినిట్‌గా ఒకటికి 2 సార్లు ఆలోచించండి. హ్మ్. వీటి మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీ తీసుకోమని జెప్పేసి నేను జెప్తున్నా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు. సో, చాలా మందికి ఈ స్టేజెస్ ఇన్ని ఉంటాయి లింక్ సిస్టము ఎలా అన్నది ఎవరికీ తెలీదు. సో, చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.